బ్రేకింగ్ న్యూస్ ఉదయగిరి అగ్రిగోల్డ్ భూముల్లో కలప నరికివేత కేసులో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సిఐడి అధికారులు పరిశీలించి వెళ్లిన తర్వాత జామాయిల్ కలప మాయమైంది. ఆదివారం రాత్రి కలపను తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. 3 లారీలు నరికినా కలప మాయమైనట్లు సమాచారం. కలప వ్యవహారాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చింది. కలప నరికేసిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సిఐడి అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో భారీగా జామాయిలు కర్రలు నిల్వలను సిఐడి గుర్తించింది. కేసు నమోదైన తర్వాత కూడా జామాయిల్ కర్రలు నిల్వలు మాయమవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారుల అలసత్వంపై స్థానికులు మండిపడుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, కర్రలు మొత్తం మాయం అవ్వడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎవరు మాయం చేశారు అనే అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? సౌమ్య, ఉదయగిరి నియోజకవర్గం ఉరుకొంటపాడు మండలంలో కనియంపాడు భాస్కర్పుర గ్రామంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములన్నిటిలో అక్రమార్కులు జామాయిల కర్రలను భారీగా నరికివేశారు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి బిగ్ టీవీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వర్ష కథనాలు ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో పాటు వాటి సీజ్ చేసినటువంటి సిఐడి అధికారులు అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత అక్కడ భారీగా ఈ యొక్క జామాయిల చెట్లను అయితే నరికివేసి ఉన్నారు. నరికివేసిన వాటిని అన్నిటినీ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో కలిసి విఆర్ఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా పోలీసులు వీరంతా కలిసి అక్కడ ఎంత మేర జామాయిల కర్రనే నరికివేశారు ఈ అక్రమార్కులు అన్న విషయాలన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత అక్కడ చాలా వరకు నరికేసినటువంటి సరుకు ఏదైతే ఉందో జామాయిల కర్రలు, ఆ కర్రలన్నిటిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన 6వ తేదీ సాయంత్రం 7 గంటలకి అక్కడ ఉన్నట్ట పోలీసులు, స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది సిఐడి ఫిర్యాదు మేరకు. అదేవిధంగా రెవెన్యూ వారిని కూడా సంప్రదించి వాటికి సంబంధించినటువంటి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది జరిగిన 3 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి సరుకు ఏదైతే జామాయిల కర్రలు ఉన్నాయో ఆ కర్రలన్నిటినీ కేసు నమోదు అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో ఉన్నటువంటి జామాయిల కర్రలు, ముద్దలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఆదివారం అర్ధరాత్రి వీటినన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్స్, జామాయిల స్మగ్లింగ్ చేసినటువంటి వారు ఏవైతే ఉన్నారో వీటిలన్నిటిని మాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానిక అధికారుల మట్టుకు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఈ కేసు నమోదైన తర్వాత కూడా ఈ యొక్క జామాయిల కర్రలు మాయం అవడం ఏమిటన్నటువంటి అనేక ప్రశ్నల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే 6వ తేదీ కేసు నమోదు చేయడం జరిగింది. నమోదైన క్రమంలో అక్కడ చాలా మేరకు అప్పటికే దాదాపుగా 20 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ యొక్క కలపంతా కూడా అక్రమార్కులు కొట్టి క్యాచ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా కొంత అప్పటికే అప్రమత్తమైనటువంటి అక్రమార్కులు అక్కడ బిగ్ టీవీకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఈ జరిగినటువంటి విషయాన్ని అంతా అధికారులు చూసిన తర్వాత అక్కడికి వెళ్లి సిఐడి, పోలీసు, రెవెన్యూ అంతా విచారించిన తర్వాత చాలా వరకు దాదాపుగా 5-6 సంబంధించినటువంటి లారీల సరుకు అక్కడ వదిలేసి వెళ్ళటం జరిగింది. ఆ సరుకులు ఆదివారం అర్ధరాత్రి 3 లారీలకు సంబంధించిన దాదాపుగా 60 టన్నుల సరుకుని నైట్కి నైటే వాళ్ళు అక్రమార్కులు మళ్ళీ సరిహద్దులు దాటేయడం పైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో భారీగా ఉన్నటువంటి జామాయిల తోటల్లో అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల్లో ఈ యొక్క కలప నరికివేత పైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ ఉన్నటువంటి కలపని కాపాడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని, దాంతో పాటుగా అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి స్మగ్లింగ్ చేసినటువంటి కలప దొంగలు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం పైన ఉందని చెప్పి స్థానికులు కోరుతున్నారు. మరోపక్క ఇప్పటి వరకు దోచేసినటువంటి దాదాపుగా 20 నుంచి 30 కోట్ల వరకు అక్కడ ఆ యొక్క జామాయిల కర్రల్ని సరిహద్దులు దాటించి
అమ్ముకొని పక్కనే ఉన్నటువంటి ఇటు బద్వేలు శ్రీకాళహస్తి సెంచురీ ప్లైవుడ్ కి సంబంధించి తరలించి అమ్ముకున్నటువంటి వారు అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించేటువంటి విషయంలో ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నటువంటి అనేక విమర్శలు వస్తున్నాయి. దాంతో పాటుగా అక్కడ స్థానిక రాజకీయాలకు సంబంధించి రాజకీయ పార్టీ నేతల ప్రమేయం కూడా ఉందని స్థానికులు ఆరోపిస్తా ఉన్నారు. మరోపక్క దీనికి సంబంధించి రాష్ట్ర అధికార పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుల ప్రమేయం కూడా ఉందని చెప్పి స్థానికులు కూడా మరోపక్క ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఎత్తుకేలో ఏది ఏమైనా ఈ యొక్క జామాయిల కర్రల స్మగ్లింగ్ పైన అధికారులు నిర్లక్ష్యం ఉంచడాన్ని పూర్తిగా స్థానికులైతే ఆ యొక్క అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క స్థానికుల విమర్శలు చేస్తున్నా అక్కడ కేసులు నమోదైనా ఈ స్మగ్లర్లు ఆ స్మగ్లింగ్ చేయడాన్ని ఆ కలప దొంగలు కలపని నరకడం కానీ ఆ కలపని తీసుకెళ్లడం విషయంలో ఎక్కడ వాళ్ళు తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారు. అదేవిధంగా పుష్ప 3లో ఏ విధంగా కల్పని స్మగ్లింగ్ చేయాలని చెప్పి అక్కడ ఎర్రచందనం ఏ విధంగా స్మగ్లింగ్ చేయాలని చెప్పి ఆ సినిమాలో ఉందో అదే విధంగా అదే రీతిలో పుష్ప 3 రేంజ్ లో ఈ యొక్క జామాయిల చెట్లు నరికివేసి ఆ యొక్క చెట్లన్నిటిని ఆ మొద్దులన్నిటిని తీసుకెళ్లి క్యాచ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆరోపిస్తా ఉన్నారు. ఈ జామాయిలకు సంబంధించి ఈ దాడి జరుగుతుందని తెలుసు, మాయం అవుతున్నాయని తెలుసు, స్థానికులు వెళ్లి కంప్లైంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకు పోలీసులు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరా? అంటే మనకి స్థానికుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇదంతా రాజకీయ ఒత్తిళ్లు, అధికార పార్టీ నేతలకు సంబంధించినటువంటి ఒత్తిళ్లతోనే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమార్కుల పైన కేసులు పెట్టాలన్నా వాళ్ళని జైలుకి పంపించాలన్నా కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి స్థానికులు అయితే అక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే వారం రోజుల కిందట కేసు నమోదైతే ఇప్పటి వరకు వారి పైన యాక్షన్ తీసుకోకపోయినా కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. సౌమ్య, సురేంద్ర, ప్రజెంట్ స్థానికులు ఏం చెప్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి? ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏదైనా వేసే అవకాశాలు ఉన్నాయా? అయితే స్థానికులైతే ఇదంతా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సిఐడి సీజ్ చేసినటువంటి భూములు ఇవి కోర్టు ఆధ్వర్యంలో ఉన్నాయి. వీటిలన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా అధికారులు, ఇటు సిఐడి, అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ పోలీసుల బాధ్యత. వీళ్ళు నిర్లక్ష్యం వహించడంతోనే అక్కడ ఉన్నటువంటి సరుకు అంతా కూడా మాయమైందని గత 20 రోజులుగా అక్కడ జామాయిల చెట్లని నరికివేసి క్యాచ్ చేసుకుంటున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం, కేసు నమోదైన తర్వాత కూడా ఆ జామాయిల చెట్లు నరికేసి ఉన్నటువంటి జామాయిల కర్రలని మళ్ళీ అర్ధరాత్రి నైట్ దాదాపుగా 3 లారీల లోడుని తీసుకెళ్లడం పైన ఇటు స్థానికులైతే ఆగ్రహం వచ్చింది. ఎందుకంటే అదంతా ప్రజలకు సంబంధించినటువంటి అప్పుడు అగ్రిగోల్డ్ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఆ డబ్బులతో ఈ యొక్క అగ్రిగోల్డ్ భూములను భారీగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,380 ఎకరాలను కొనుగోలు చేసింది. దాంట్లో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో 450 ఎకరాలను కొనుగోలు చేసింది. అప్పుడు 15 సంవత్సరాల కిందట ఇక్కడ జామాయిల చెట్లని నాటడం జరిగింది. ఆ జామాయిల చెట్లు పెద్దవి అవడం, అవి భారీ ముద్దలుగా తయారవడంతో వాటిపైన కన్నేస్తున్నటువంటి కొంతమంది అక్రమార్కులు వాటిని క్యాచ్ చేసుకునేందుకు అడిగేది ఎవరులే అని చెప్పి ఇదంతా ప్రజల సొమ్ము కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు అన్నటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారని చెప్పి స్థానికులైతే ఆరోపిస్తా ఉన్నారు. అయితే వీటిలన్నిటిని కాపాడాల్సినటువంటి అధికారుల నిర్లక్ష్యం పైన స్థానికులైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ సురేంద్ర.